హలో ఉషా, నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు బ్లౌజ్ నీ బ్యాగ్లో మర్చిపోయాను కదా, పాపని పంపిస్తాను. బ్లౌజ్ కొంచెం మా పాపకి ఇచ్చి పంపించేవా? విన్యా ఇట్రా. ఏంటి మమ్మీ? అదేవే, నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఉషా ఆంటీ హ్యాండ్ బ్యాగ్లో మన బ్లౌజ్ మర్చిపోయాము, కొంచెం వెళ్ళి తీసుకొని రా. ఉషా ఆంటీ ఎవరు మమ్మీ? అదేవే, మన పక్కింటి ఉషా ఆంటీ. ఆంటీ పేరు ఉషా కాదు, డార్లింగ్. డార్లింగా? అవును మమ్మీ, డాడీ రోజు ఆంటీని డార్లింగ్ అనే పిలుస్తాడు. ఓరి దొంగ సచ్చినోడా. మొత్తానికి బాగానే పడేసావు. మామూలు విషయం అనుకున్నావు, 2 సంవత్సరాలు తిప్పించుకున్నావు వెనక. అందం అలాంటిదిలే, మరి ఏం చేస్తాం, తెలియక తప్పదు. ఏదేమైనా నీ ప్రేమలో పడిన దగ్గర నుంచి నా కళ్ళతో చూస్తుంటే ఈ ప్రపంచం అంతా చాలా విశాలంగా కనిపిస్తుంది. కవిత్వాలు బాగానే నేర్చావు. అందరితో మాత్రం కవిత్వాలు చెప్పకపోతే ఎలా? అయ్యా, అదే ఇందాక నీ కళ్ళలో ప్రపంచం మొత్తం కనబడుతున్నావు కదా, జర నా భార్య ఏడున్నదో కనిపెట్టవా? అటు సైడ్ నేను ఓను. అరే, నిన్న ఇంకో అమ్మాయితో వచ్చినావు కదా, ఈ అమ్మాయి ఎవరు? అమ్మా, కానివ్వరా? కానివ్వు, ఆల్ ద బెస్ట్. ఓ అంటావా మామ, ఓ అంటావా మామ, ఓ అంటావా మామ, ఓ అంటావా అన్నా, ఓ అంటావా మామ, ఓ అంటావా అన్నా. చల్లగా ఉండాలి. అన్నా ధర్మం చేయన్నా. అన్నా నీ లవ్వ చల్లగా ఉండాలి. సార్ 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 సార్, అదేంటి సార్, నన్ను గుర్తుపట్టలేదా? గుర్తున్నారా బాబు? సార్ డబ్బులు ఇవ్వండి సార్. ఇస్తానరా బాబు, ఎవడు వదిలినా లేకపోయినా నువ్వు మాత్రం వదలవు. ఇదో 5 రూపాయలు తీసుకొని బిర్యానీ చేసుకో. ఏంటి సార్ 5 రూపాయలు ఇచ్చారు? ఫస్ట్ వచ్చినప్పుడు 20 ఇచ్చారు, తర్వాత 15 ఇచ్చారు, ఆ తర్వాత 10 ఇచ్చారు, ఇప్పుడేంటి సార్ 5 ఇస్తున్నారు? అప్పుడు బ్యాచర్ ఎంజాయ్, ఎవరు ఎంత ఖర్చు పెట్టినా ఏం అడిగేవాళ్ళు కాదు. అప్పుడు 20 రూపాయలు ఇచ్చా. ఆ తర్వాత కొన్ని రోజులకి మ్యారేజ్ చేసుకున్నా, ఖర్చులు ఉంటాయి కదా, అందుకని 15 ఇచ్చా. మొన్నే 1 ఇయర్ బాబున్నాడు, ఆ ఖర్చులు ఉంటాయి కదా, అందుకని 10 రూపాయలు ఇచ్చా. మొన్న రీసెంట్గా రెండో బాబు పుట్టాడు, అందుకని చెప్పి 5 రూపాయలు ఇచ్చాను. మా పండగ చేసుకో, ఏం పర్లేదు. ఓహో, అంటే ఫ్యామిలీ మొత్తం నా జీతంతో బతికిస్తున్నారా సార్? అదేంద్రా అంత మాట అంటావు? ఎంత డబ్బులు ఇచ్చి ఉంటావు నీకు? అవునా సార్? ఇవి తీసుకోండి సార్, మీరు ఇచ్చిన సేవింగ్ డబ్బులు. ఈరోజు విశేషాలు ఏంటో చూద్దాం పేపర్లో. నేరాలు ఘోరాలు కామను, పెళ్ళాం లేచిపోయింది, ఇది ఇంకా కామను. డాడీ, ఏంటమ్మా? నేను రోహిణి నక్షత్రంలో పుట్టానా? ఇప్పుడు ఆ రోహిణి నక్షత్రాలతో నీకేంటమ్మా పని? రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళ మేనమావలకి గండం సంభవిస్తుందంట. అలాగే మావయ్య ఇక్కడ ఏమైనా గండం సంభవించిందా? అలా గండాలు జరిగినట్టు ఏమీ గుర్తులేదు కానీ గుర్తొచ్చింది. నువ్వు పుట్టిన 1 నెలకే వాడికి పెళ్ళయింది, బాగా సంభవించింది. వస్తున్నాను. ఎవరు గెస్ట్లు వస్తున్నారు? అది చాలా మంది వస్తున్నారు. ఏ వింజా, హాయ్ అంకుల్. ఏంటి ఎగ్జామ్స్ అయిపోయినాయి అంట కదా? అవును అంకుల్, ఎగ్జామ్స్ అయిపోయాయి, నేను ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాను. అవునా? మార్కులు బాగానే వచ్చినాయి, మరి నెక్స్ట్ టైం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది అంకుల్, ఎఫ్బీలో వచ్చిన ప్రతి పోస్ట్కి లైక్లు కామెంట్లు చేస్తూ అలాగే అడ్మిన్ పోస్ట్లో ట్రై చేస్తాను.